పెరుగు ఆవడం ఓకే, ఈ మహత్రం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? బాగుంటే మహత్రం అంటారా సన్నాసి? ఓ బాగుంటే మహత్రం అంటారా? నేను ఇంకా అది ఎక్కడి నుంచి వస్తుంది? నీ చేతితో ఏదో తయారు చేసావు అనుకో అది చండాలంగా ఉంటది, నాలుగు చేయించడం అనుకో అది మహత్తరంగా ఉంటుంది. అది తేడా. బాబాయ్ నువ్వు ఈ కుర్చీలో కూర్చుంటున్నావు కదా, అవును, ఇది ఎటువైపు ఉందంటే ఈశాన్య వైపు ఉండటం వల్ల వాస్తు కుజుడు నీకు బాగా సపోర్ట్ చేసి నీతో కాస్తంత ప్రేమగా ఉంటున్నాడు. దీన్ని మనం ఏం చేయాలంటే కేతు దగ్గరికి తీసుకెళ్లి రావుతో మాట్లాడిన తర్వాత శనిగాడు ఇక్కడ ఉన్నాడు కదా. శనిగాడ ఎవడు ఎక్కడున్నాడు? ఎక్కడ బాబాయ్? అల్ట్రాస్ తీసుకున్నాడు కదా. ఆ పప్పు గుత్తి ఎలా అందుకో చెప్తాను. పప్పు గుత్తి అంటే ఇక్కడ వాస్తు బాగోలేదు అందుకే అక్కడ పెట్టా. నా చేతిలో ఉంటే వాస్తు బాగుంటుంది, బ్రహ్మాండంగా. ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వింటావు కదా, నువ్వు పెరుగుడికి అవసరమైన ఏర్పాట్లు చేద్దాం. నువ్వు తిక్క వేషాలు వేస్తూ తెంగర తిరుగుళ్ళు అన్ని తిరుగుతున్నావునే, నువ్వు రాకమంది పిండి వేసి ఉంచాను, ఆ గ్రైండర్ నుంచి పిండిది. రే ముందు గిన్నె తీసుకుని ఆ పిండిది. అమ్మా పర్లేదు పొరపాటు పని చేస్తుంది నీకు. గ్రైండర్ ఆన్ చేసిన తర్వాతనే పిండి జాగ్రత్తగా తీయొచ్చు అనేది నీకు అర్థమైంది. మన ట్రైనింగ్ బాగా పని చేసింది అనమాట. తీసుకో, బేసిన్ తీసుకో. తీసుకున్నాను. జాగ్రత్తగా చేతితో ఆ పిండి తీసి దాంట్లో వేయి. ఇప్పుడు ఆఫ్ చేసి గ్రైండర్ ఆఫ్ చేయి. అది పెట్టుకో చెప్తాను. ఈ తెంగర వేషాలంటే ఇలాగ ఉంటాయి, అక్కడ ఇక్కడ ఏంట్రా ఇది అంటే వాస్తు బాగాలేదని అలా సెట్ చేసి. వాస్తాన్ని తలకాయ చెప్పింది ఏముందు, పిండి మొత్తం చక్కగా అవును. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చూసుకోవాలంటే వరదలు వేసుకోవాలి. స్టవ్ వెలిగించాను బాబాయ్. వెలిగించావా? ఆ నూనె ఎలా మరుగుతూ ఉంటుంది, ఈ లోపుగా దీంట్లో కాస్త పోయి నీళ్లు పోయి. ఎందుకు నీళ్ళు ఎందుకేమిట్రా, దాంట్లో కొంచెం ఉప్పు వేసామనుకో, ఆ వేడి వడలు దాంట్లో వేస్తే ఏమవుతుంది, ఉప్పు దాంట్లో ప్రవేశిస్తుంది, వడలు కాస్త మెత్తగా ఉంటాయి, రుచికరంగా ఉంటాయి. అర్థమైందా? ఒక స్పూన్ ఉప్పు కలుపు వడలు చేస్తారు గానీ నీ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి తెలుసా? ఏదో మ్యాజిక్ ఉంటుంది లేకపోతే బాబాయ్ హోటల్ ఎలా అవుతుందిరా? ఈ గొప్పతనం కాదు బాబాయ్, అంతే. వాస్తు బాగోవటం వల్ల ఆ గ్రహాలు మళ్ళీ వచ్చిందా వాస్తు? ఓకే, ఇప్పుడు పోసిన తర్వాత ఇప్పుడు మనం వడలు తయారు చేసుకోవాలి. అరిటాకులో చేసుకుంటావా, చేత అరిచేత్తోనే చేస్తావా వడలు? చూద్దాం. చేత్తో వస్తే చేతితో, అరిటాకు వస్తే అరిటాకు. ఎలా చేయి తయారు చేసి రే దీంట్లో కూడా కాసి నీళ్ళు పోయిరా. ఎందులో? దీంట్లోను వడ చేసుకోవడానికి ఈజీ అవుతుంది నీకు. అదే చేత్తో తడి చేసుకున్నావు అనుకో, వడ చేయడం ఈజీ కదా. అదే నువ్వు ఎంతైనా సూపర్ బాబాయ్. తయారు చేయవాడా? చక్కగా రౌండ్ షేప్ రావాలరా. ఏంటది వస్తాయి కంగారు పడకు. 1, 2 అలా పోయిన తర్వాత 1, 2 పోతే ఎలాగా? తినే పదార్థమే కదా, ఆకారం కూడా బాగుండాలి కదా. సరే పని చేద్దాం, ఏంటి అరిటాకు మీద వేసి చూద్దాం. అప్పుడు కాస్త బుర్రపోయి వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు సులభం కదా చేయడం కూడాను. రే అంచుకు అంటకూడదురా, డైరెక్ట్ గా నూనెలో పడాలి. అర్థమైందా? అంతే అంటావు. ఇప్పుడు వాటి వెనక్కి తిప్పు, లేత మాడిపోతాయి మళ్ళీ. ఈ బరువులో మరీ కరకరలానక్కర్లా. అర్థమైందా? తీసి జాగ్రత్తగా నీళ్ళలో వేయి. తీసేసి నీళ్ళు వేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న నూనె బయలుపోతుంది. అంతేకాదు నీళ్లలో ఉప్పు ఏదైతే ఉందో అది వడలో ప్రవేశిస్తుంది అన్నమాట. అర్థమైందా? అద్దా మీ మ్యాజిక్. మరి రేయ్ ఆ వడలో ఉప్పు నీళ్ళలో ఎందుకు వేసామో చెప్పు. ఎందుకు వేసామంటే దాంట్లో ఉన్న నూనె నీళ్లలోకి పోతుంది. అంతేకాదు వడలోకి ఉప్పు నీళ్లలో ఉప్పు ప్రవేశిస్తుంది. అంటే ఇది ఆయిల్ ఎక్కువగా తినని వాళ్ళు కూడా పద్ధతి అన్నమాట. రే అవతల వడ మాడిపోతాం, జాగ్రత్తగా చూడు. దాన్ని తీసి నీళ్ళలో వేసేయి. అలాగే నువ్వు ఇంకో వాయి వేస్తుండు,
కిచెన్ చాలా హాట్ గా ఉంది కనుక నేను కాస్త చల్లటి గాలి పీల్చుకొని వస్తాను. వెళ్ళరా ఎందుకైనా మంచిది పప్పుకు కూడా తీసుకెళ్తాను. తీసుకెళ్ళు. ఎందుకంటే వాస్తు బాగోలేదు నాకు ఎక్కడతావో నా భయం. అదే బాబాయ్ దాని చూస్తున్నాను వాస్తే ప్రాబ్లం. అదే చెప్తాను, వచ్చిన తర్వాత చెప్తాను నీకు వాస్తవానికి. ఓకే. ఎంతవరకు అయిందిరా? వడలు వేసావా? వాళ్ళన్నీ వేసేసాను, నువ్వు చెప్పినట్టు ఉప్పు నీళ్ళలో కూడా వేసేసాను. వండర్ఫుల్ వెరీ గుడ్. బాబాయ్ కూలర్ కి ఆర్డర్ ఇచ్చేసావుగా? కూల్ డ్రింక్ మనకి లేకపోతే రానుంది ఏంటి ఎండాకాలం, బగబగ మాడిపోతాం. సన్నాసి మన మధ్యతరగతి కుటుంబాలన్నీ ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? కూలర్లు అవన్నీ పెట్టుకోరు, చక్కగా ఒట్టి వాళ్ళ తాపలు తయారు చేస్తారు. ఆ తాపలు అలా ఇంటికి వెళ్లాడి తీసి వాటి మీద నీళ్లు చల్లుకుంటుంటే అది కూలర్ కంటే కూడా రూమ్ అంతా కూడా చల్లగా చేస్తాయి అనమాట. అర్థమైందా? ఒట్టి వేళ్ళు. నాకు ఈ వేలు తెలుసు. ఈ వేళ్ళు ఇందుకే పనికి వస్తాయి, అందుకు పనికి ఒట్టి వేళ్ళు అంటే ఏంటి బాబాయ్? ఒట్టి చెట్లకు ఉండే వేళ్ళు ఒట్టి వేళ్ళు అంటారు. అర్థమైందా? ఇప్పుడు పెద్ద ప్లేట్ తీసుకో చెప్తా. ఆ వడలు తీసి ఆ నీళ్ళన్నీ దాంట్లో వంచేసి వడలన్నీ దీంట్లో పేర్చు. అది గట్టిగా మరి పిండికు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో వేయడానికి అవసరమైన కొబ్బరి తీసుకో, పచ్చిమిరపకాయలు, అల్లం తీసుకో, కొత్తిమీర కూడా కాస్తంత తురిమేసి అది కూడా తీసుకో. కొత్తిమీర వాటన్నిటిని మిక్సీలో వేసి చక్కని పేస్ట్ లా తయారు చేసుకో చెప్తాను. పచ్చిమిరపకాయలు, అల్లం వేసావు కదా, అంతే. దాన్ని చక్కగా పేస్ట్ తయారు చేసుకో చెప్తాను. అంతే అంటావా? మరి వెళ్ళి మెత్తగా రుబ్బుకొని వచ్చేస్తాను. మిక్సీలో వేస్తే అదే మెత్త అయిపోతాయి. బాయ్ ఏది మెత్తగా రుబ్బుకోతాడు, ఆడ పోయి ఏదో రుబ్బుతున్నాడు. నాను నీకేమి తెలుసు, వంకాయ పులుసు నీకేమి నలుసు. నీ కంటికి నేను తవన్నాలో కనబడుతున్నా సన్నాసి. రే ఇంగు తెచ్చావు బాగుంది, ఆ పక్కన పెట్టి చెప్తాను. బాబాయ్ ఇది నీ మీద చల్లితే ఎంత బాగుంటుందో తెలుసా? నా మీద చల్లితే బాగానే ఉంటది, నీ మీద పోస్తే ఇంకా బాగుంటది. రమ్మను, అది కాదు ఇంపార్టెంట్. అల్యూమినియం పోనీ అల్యూమినియం తీసుకోకండి, తీసుకో. బాగుండలేదు. దాంట్లో వేసే పెరుగంతా, పెరుగు మొత్తం ఇందులో వేయాలి. నువ్వు చేసుకొచ్చిన ఆ పేస్ట్ కూడా దాంట్లో వేసే చెప్తాను. కొంచెం నీళ్లు కూడా పోయి, ఒక స్పూన్ ఉప్పు కూడా వేయి దాంట్లో. తక్కువ, కొంచెం తక్కువ, అంత ఎక్కువ వద్దు. కొంచెం నీళ్ళు పోసి బాగా కలుపు. చాలు. కలిపాను బాబాయ్. చక్కగా దాని మీద మొత్తం వడలు అన్నిటి మీద పడాలి జాగ్రత్తగా. కింద పోయి జాగ్రత్తగా వడలన్నీ దాంట్లో చక్కగా తడవాలన్నమాట, నానాలి. వేసేసాను బాబాయ్. ఇప్పుడు మనం తిరుగుమాత వేసుకోవాలి దీంట్లో. ఓకే అయిందా? పెట్టా పై మీద ప్యాన్ పెట్టు, వెలిగించు. నూనె దాంట్లో. వెరీ గుడ్. జాగ్రత్త, గిన్నెంత ఒకసారి ఇలా తిప్పు. ఇప్పుడు ఏం చేస్తామంటే దాంట్లో ఆవాలు వేయి. ఆవాలు కొంచెం చిటపట్లాడుతూ ఉండాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. ఓకే. దాంట్లో కరివేపాకు వేయి. అది చూసా, ఆ సౌండ్ రావాలి. ఇంకో కూడా వేయి దాంట్లో. ఒక చిటికెడు పసుపు కూడా వేసుకో దాంట్లో. కలుపు, బాగా కలుపు. బాబీ ఇప్పుడు దాన్ని మాత్రంగా దీని మీద అలా పోసే చేస్తున్నాను. జాగ్రత్త, దాంట్లో ఇంకా ఉండిపోయింది చూడు. అదిరా అయిపోయింది. మహత్తరమైనటువంటి పెరుగు ఆవడలు రెడీ. బాబాయ్ హోటల్లో పెరుగు ఆవిడకు ప్రత్యేకత అంటూ ఉండాలి కదా. అవును కదా. మరి దీనికి కాస్త అలంకరించాలి కదా.
క్యారెట్ తురిమేసి ఉంటుంది చూడు అక్కడ క్యారెట్ తురిమేసి ఉంది. ఉందా? చక్కగా దాన్ని కూడా చల్లు. ఏయ్ మొత్తం వేసేయి. ఆహా ఎంత కలర్ఫుల్ గా కనపడుతుందిరా. కలర్ఫుల్ చిలక నువ్వే కలర్ఫుల్ గనక. అలాగే టేస్ట్ ఫుల్ చిలక కూడా ఇది. దీని మీద కొత్తిమీర కూడా వేసుకోప్పుడు అలా చూస్తుంటే దాన్ని తినాలని అనిపిస్తుంది.